హైడ్రా చర్యలతో ఆక్రమణదారులో దడ మంచి ఫలితాలు ఇస్తుందని డిప్యూటీ సీఎం హైటెక్స్ ప్రాపర్టీ షో ప్రారంభించిన బట్టి విక్రమార్క. సో నిన్న మనం చూసినట్లయితే హైదరాబాద్ లో ప్రాపర్టీ షో అయింది. సో దానికి సంబంధించి ఎవరైతే ఆక్రమణలు చేస్తున్నారో, ఇల్లీగల్ గా ల్యాండ్స్ అన్ని కబ్జాలు చేసి బిల్డింగ్లు కడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రజాప్రభుత్వం అయితే వాళ్ళందరికీ దడ పుట్టిస్తున్నారని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరుగుతున్నది. మరి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం చూసుకున్నట్లయితే నిన్న రీసెంట్ గా రాయదుర్గంలో ఎకరం వచ్చేసి 177 కోట్లకు కూడా పలకడం జరిగినది. గతంలో మనం చూసుకున్నట్లయితే అక్కడనే 100 కోట్లు పలికింది. సో దాని తర్వాత 77 కోట్లు ఏదైతే ఉందో అది పెరగడం జరిగింది. కానీ ఒకటి చెప్తున్నా ఏంటంటే, సరే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, బిజినెస్లు అయితే అవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందుబాటులో లేకుండా బిల్డింగ్ల రేట్లు కానివ్వండి, అపార్ట్మెంట్ల రేట్లు కానీ పెరుగుకుంటూ పోతా ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనే కళ ఎప్పుడు వస్తుందో ఏందో అనేది కూడా వేచి చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇవనే కాదు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక చాలా మంది కూడా భయపడుతున్నారు, బాగానే ఉంది. ఇంకా అట్లా కాకుండా ఇప్పటికీ కూడా లిటిగేషన్లో కానివ్వండి కబ్జాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా బయటికి తీసి వాళ్ళ తోలు కూడా తీయాలి అని చెప్పి బట్టి విక్రమార్క గారును ప్రజాప్రభుత్వాన్ని మా తరపు నుంచి మేము కోరుతున్నాము. హైడ్రా టీం రంగనాథ్ గారు బాగానే పనిచేస్తున్నారు, టీం కూడా చాలా బాగుంది. హైడ్రా అనేది హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే హైడ్రా హైదరాబాద్ వరకే ఉన్నది కదా, ఇక్కడ దాకా రాదు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా వేరే జిల్లాలకు పోయి ఆడ వీళ్ళ ఆగడాలు స్టార్ట్ చేసిండ్రు. మళ్ళా వరంగల్లో కానివ్వండి, కరీంనగర్లో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా చాలా మంది కూడా ఇప్పటికీ కూడా కబ్జాల పాలవుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే హైదరాబాద్ ఒకటే కాదు, ఇంకా వేరే జిల్లాలు కూడా ఉన్నాయి. ఆడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎంతమంది అధికారులు ఎన్ని లక్షలు దోచుకుంటున్నారు, వాళ్ళ వల్ల అక్కడ డెవలప్మెంట్ లేకుండా పోతుంది. వీళ్ళందరూ కూడా అటు పోయి మళ్ళా కొత్తగా కబ్జాలు ఆడ స్టార్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడున్న అక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు కదా, హైడ్రా అనేది మా జిల్లాకు రావాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా మంది అడుగుతున్నారు. సో దానిపైన కూడా ఒక్కసారి దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి కూడా ప్రజాప్రభుత్వానికి చెప్పడం జరుగుతున్నది. సో దానికి సంబంధించి మొత్తం నిన్న హైదరాబాద్ లో ప్రాపర్టీ షో జరిగింది. అది వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, జేపీఎన్ రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.